ఇదే అంశంపై మరింత సమాచారం కరీంనగర్ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, బీజేపీ ఆఫీసుల ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. అటు పోలీసులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? కరీంనగర్లో ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ రెండు కూడా పోటాపోటీ నిరసనకు పిలిపించిన నేపథ్యంలో కరీంనగర్లో కొంత టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఇటు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు కూడా నిరసనలు కొనసాగిస్తున్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించిన విషయంలో ఇటు కాంగ్రెస్ బీజేపీ ఆ కార్యాలయం ముట్టడించేందుకు పిలిపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ వాళ్ళంతా కూడా బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు వాళ్ళంతా కూడా బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్ కోర్టు చౌరస్తా వద్ద కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నిరసన కొనసాగించింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఇటు బీజేపీ కార్యాలయం ముట్టడించేందుకు బయలుదేరినటువంటి క్రమంలో పోలీసులు కూడా బయటికి వెళ్లకుండా కేవలం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. బయటికి వెళ్లేందుకు ఎటు పరిస్థితుల్లో కూడా అనుమతించకుండా పోలీసులు కూడా కొంత శాంతి భద్రతలకు సంబంధించిన అంశం కాబట్టి పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పరిచారు. ప్రస్తుతం అయితే ఇటు బీజేపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఒకసారి నాకు మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాను. ప్రస్తుతం నాకు కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అందుబాటులో ఉన్నారు. ఏంటి, ఎందుకు ముట్టడించేందుకు ఇంతగానో సీరియస్గా తీసుకోవాల్సి వచ్చింది? ప్రస్తుతం అయితే హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుందిగా, వెళ్తారా మీరు అసలు బయటికి? నేషనల్ హెరాల్డ్ సంబంధించి ఆ రోజు నెహ్రూ కుటుంబం తమ సొంత ఆస్తుల్ని దాంట్లో పెట్టుబడిగా పెట్టి ఆ పత్రిక ఆ రోజు భారతదేశ స్వాతంత్ర సంగ్రామంలో దేశ ప్రజలందరినీ కూడా జాగృతపరచాలని చెప్పి వాళ్ళ సొంత ఆస్తులలో పెట్టుబడి పెట్టి పత్రిక రన్ చేశారు. తర్వాత స్వాతంత్రం అనంతరం కూడా నేషనల్ హెరాల్డ్ ఈ భారతదేశ నిర్మాణంలో ఒక కీలక పాత్ర వహించినటువంటి పక్షంలో ఇలా నెహ్రూ కుటుంబాన్ని టార్గెట్గా వేసుకొని నెహ్రూ కుటుంబం ఈ దేశం కోసం ఆస్తుల్ని త్యాగం చేసింది, ప్రాణాలు త్యాగం చేసింది. 10 సంవత్సరాలకు పైగా జవహర్లాల్ నెహ్రూ జైలు జీవితం గడిపినారు. అట్లాంటి కుటుంబం మీద ఇలా సోనియా గాంధీ గారు 75 సంవత్సరాల వయసు దాటిన శ్రీమతి సోనియా గాంధీ గారి పైన, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి పైన ఒక కక్ష సాధింపుతోటి వాళ్ళని మానసికంగా వేధించాలి, రాజకీయంగా వేధించాలి. వీళ్ళని ఇట్లా వేధిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చెప్పి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కుట్రలు బనింది. గత 10 సంవత్సరాలుగా ఇలా శ్రీమతి సోనియా గాంధీ గారిని ఈ వయసులో కూడా ఇలా మానసికంగా ఎంత వేధించిన, ఎన్నిసార్లు ఈడీ ఆఫీసు గారిని ఒక రాజకీయ కోణంగా చూస్తారు మీరంతా? 100% ఇలా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా నరేంద్ర మోడీ గారు ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు దేశ ప్రజలతోటి. ఇలా వాళ్ళది ఒక క్లీన్ చిట్ కుటుంబం. ప్రధానమంత్రి పదవి వస్తే సోనియా గాంధీ గారు త్యాగం చేసినటువంటి కుటుంబం. వాళ్ళ కుటుంబంలో అత్తను కోల్పోయింది, సొంత భర్తను కోల్పోయింది. ఈ దేశం కోసం ఆస్తుల్ని, ప్రాణాలని కోల్పోయి ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి, సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం మీద ఇలా కక్ష సాధింపు నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు. ఆ కుట్రలకు నిరసనగా మొన్న కోర్టు కూడా క్లీన్ చిట్ చెప్పింది. చెంప చెల్లు అనిపించాలి ఇలా బీజేపీకి కానీ నరేంద్ర మోడీకి కానీ చెంప చెల్లు అనిపించాలా. సోనియా గాంధీ గారి ప్రమేయం లేదు, రాహుల్ గాంధీ గారి ప్రమేయం లేదు. ఇలా మీరు తప్పు చేస్తున్నారని చెప్పి కోర్టు ఇలా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇలా 10 సంవత్సరాలు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని మానసికంగా వేధించినందుకు ఇలా మేము ఖచ్చితంగా బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పి డిమాండ్ చేస్తాం. ఇది మొత్తానికైతే బీజేపీ నాయకులకు క్షమాపణ చెప్పాలని చెప్పి ఇటు కాంగ్రెస్ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇటు కరీంనగర్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు కావచ్చు ఎవరు కూడా వెనక్కి తగ్గలేదు. బీజేపీ నాయకులు కూడా తమ పార్టీ కార్యాలయం ముట్టడిస్తే తగిన సమాధానం చెప్తాం, అసలు ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పి బీజేపీ కౌంటర్ ఇస్తుంది. ఇద్దరు పోటాపోటీగా మాత్రం ఒక రకంగా కరీంనగర్లో నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఖచ్చితంగా బీజేపీ ఆఫీసు ముట్టడించేందుకు వెళ్తామని చెప్తున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులకు సంబంధించి అంశంలో ఇటు కాంగ్రెస్ సంబంధించినటువంటి అధినాయకులను బీజేపీ వేధించింది, దర్యాప్తు సంస్థల పేరుతో ఇటు బీజేపీ వేధిస్తుందని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ బీజేపీ దీని కౌంటర్గా మరొక వాదన మాత్రం వినిపిస్తుంది. మొత్తానికైతే కరీంనగర్లో ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆందోళన నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసు బందోబస్తు కొనసాగుతుంది. ఎవరిని కూడా రోడ్డుపైకి రాకుండా మాత్రం పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.